వివాహం అంటే ఎలా ఉండాలి అంటే రామచంద్రమూర్తి వారి కళ్యాణం చూడాలి. ఏమంటే ఆ కళ్యాణంలో చూస్తే తెలుస్తుంది ఏ విషయం, ఏ కర్తలు చేస్తున్నారు, ఆ కర్తల యొక్క వివరణ ఏంటో తెలుస్తుంటుంది. ఏమండి, కన్యాదాన సంకల్పాన్ని చేశారు. కన్యాదానం చేస్తే చాలా ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఊరికినే చెప్పరు కన్యాదానం చేయండి అని. గతించిన వారు కూడా దీంట్లో తరిస్తారు. అందుకనే మహాసంకల్పాన్ని చెప్తారు. ఈ మహాసంకల్పం ఈ రోజుల్లో మహాసంకల్పానికి కూడా మాకు టైం అవ్వట్లేదండి. చక్కగా 10:35 నిమిషాల ముహూర్తం అంటే 10:20 కూర్చుంటున్నాను. చక్కగా చేస్తున్నారు. ఏముంది, పురోహితుల బాధ కాదండి, మీరు ఇవ్వాలి మా టైం. ఏమండి, లేదంటే సూక్ష్మంలో మోక్షంగా పెళ్లి కొడుకు ఉన్నాడు, పెళ్లి కూతురు ఉన్నాడు. ఈ రోజుల్లో ఏమిటంటే ఫోటో కెమెరామ్యాన్ మీరు కూడా పక్కకి వెళ్ళిపోండి అంటారు. అంటే వాడు కూడా ఉంటే కాదు, పెళ్ళి అయిపోతాం. ఏముంది, కలియుగ ప్రభావం. మేము కూడా అదే చేస్తాం, నాకేం తప్పే ఉండదు. తెల్లారి దేవుడి దగ్గర కూర్చుంటాం, ఏ దోషాలున్నా కూడా పోతుంటాయి. కానీ మీకు అలా ఉండదు. ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో కొంత ఆ పుణ్యం పేర్కొని ఆ పాపం పోతుంది.